దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ దేశవాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జీఎస్టీలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రెగ్యులర్ గా వినియోగించే వస్తువుల రేట్లు తగ్గుతాయనే అంచనాలు నెలకొన్నాయి. అదొక్కటే కాదు, 3.5 కోట్ల మంది యువతకి ఉపాధి కల్పించేలా పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి కుట్రల దేశం పాకిస్తాన్కి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం విడిచిపెట్టేంత వరకు అసలు చర్చలనేవే ఉండవని, సింధు జలాల విషయంలో ఎవరి బ్లాక్మెయిల్ కి బెదిరిపోమంటూ తేల్చి చెప్పేశారు ప్రధాని. ఓవైపు దేశ హితం కోసం వరాలు, మరోవైపు కుట్రల దేశానికి గుండెలదిరే వార్నింగ్. వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. తన ప్రసంగంలో వచ్చే దివాళీకి డబుల్ ధమాకాతో పండగ జరుపుకోవచ్చంటూ హింట్ ఇచ్చారు. ఎర్రకోట నుంచి మరోసారి పాకిస్తాన్కి గట్టి హెచ్చరిక చేశారు. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ దేశంలో యువతకు శుభవార్త చెప్పారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో 3.5 కోట్ల యువతకి ఉపాధి కల్పించబోతున్నట్లు ప్రకటించారు. 2 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించబోతున్నట్లు చెప్పిన ప్రధాని ఈ స్కీమ్ కోసం 1,00,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదే క్రమంలో జీఎస్టీలో కూడా మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ విధానంలో సంస్కరణలు చేస్తామని, రోజువారీగా వినియోగించే వస్తువులపై పన్ను రేట్లు తగ్గిస్తామని స్పష్టం చేశారు. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ పై పన్ను శాతం తగ్గిస్తారని అంచనాలు ప్రారంభమయ్యాయి. అలానే చేనేత ఉత్పత్తులపై రాష్ట్రాల వారీగా ఒక్కో డిమాండ్ ఉండగా దాంట్లో కూడా ఏదైనా రిలీఫ్ ఉంటుందనే ప్రచారం మొదలైంది. జీఎస్టీలో 0, 5, 12, 18, 28 స్లాబ్లు ఉండగా కొత్త స్లాబ్ రేటు తీసుకురావడం కానీ, కొన్ని ఉత్పత్తులపై తగ్గించడం కానీ ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. ఇదే క్రమంలో ప్రధాని మోదీ పొరుగు దేశం పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సింధు జలాల విషయంలో ఎలాంటి వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. నీళ్లు లేని ప్రాంతాలకు తరలిస్తాం, సింధు జలాలపై సర్వ హక్కులు భారత్వేనంటూ తేల్చేశారు. చర్చల ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు మోదీ. ఈ సింధు కా సమझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है. भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है. इसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है. हिंदुस्तान के हक का जो पानी है. ఈ మధ్య కాలంలో భారత్ పై అణుబాంబులేస్తాం, డ్యాములు ధ్వంసం చేస్తామంటూ పాక్ లీడర్లు నోరు పారేసుకుంటున్న వేళ ప్రధాని మోదీ ఇలా ఎర్రకోట నుంచే పాక్కి వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇంతకు మించి మాట్లాడితే పాక్ మాడు మరోసారి పగలడం కూడా ఖాయమనే సంకేతం ఇచ్చారాయన. ఇలా 79వ ఇండిపెండెన్స్ డేని మోదీ దేశవాసులకు వరాలు, శత్రు దేశానికి వార్నింగ్స్ తో సెలబ్రేట్ చేశారనుకోవాలి.